వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ విస్తరణలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ గా పనిచేస్తుంది. ఇది వ్యక్తుల మధ్య లేదా వ్యక్తుల నుంచి మర్చెంట్లకు పేమెంట్స్ ను వేగంగా, సురక్షితంగా, సులభంగా చేయడానికి వీలు కల్పిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. యూపీఐ వ్యవస్థతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా సులభమైనవి మరియు వేగవంతమైనవి అయ్యాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి పెద్ద డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఈ పేమెంట్లు చేయవచ్చు. ఈ పద్ధతి ఇప్పటికే మన దేశంలో అత్యధికంగా వాడుకలో ఉంది. ముఖ్యంగా రిటైల్ షాపింగ్, బిల్లు పేమెంట్లు, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ వంటి అనేక రకాల ఆన్లైన్ లావాదేవీలకు యూపీఐ బాగా ఉపయోగపడుతుంది. యూపీఐ ద్వారా వ్యాపారులు, మర్చెంట్లు తమ లావాదేవీలను ఎంతో సులభంగా నిర్వహించగలుగుతున్నారు. అంతేకాదు ఈ వ్యవస్థ ఇతర పేమెంట్ల వ్యవస్థలతో పోలిస్తే మరింత వేగంగా, తక్కువ ఛార్జీలతో పనిచేస్తుంది. యూపీఐలో కొత్త ఫీచర్లు. గత ఏడాది యూపీఐలో ఎన్నో మార్పులు, కొత్త ఫీచర్లను పరిచయం చేయడం జరిగింది. వాటిలో ఒకటి యూపీఐ సర్కిల్ అనే ఫీచర్. దీని ద్వారా ఒకే బ్యాంక్ అకౌంట్తో ఎన్నో వ్యక్తులు పేమెంట్ సిస్టమ్ను ఉపయోగించవచ్చు. అంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఒకే బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేయడానికి వీలు కల్పించే విధంగా ఈ ఫీచర్ రూపొందించారు. యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి? ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్. ఇందులో ఒక ప్రైమరీ యూజర్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ యూపీఐని ఇతరులతో పంచుకోగలుగుతాడు. అంటే ఒకే బ్యాంక్ అకౌంట్ ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా ప్రతి వ్యక్తికి అతని వ్యక్తిగత యూపీఐ ఐడి అవును, కానీ పేమెంట్ లిమిట్స్, ట్రాన్సాక్షన్స్ మరియు ఖర్చులపై నియంత్రణ ఉంచే అవకాశం ప్రైమరీ యూజర్కు ఉంటుంది. ఇతరుల్ని యూపీఐ సర్కిల్లో చేర్చడం. ఈ విధంగా ప్రైమరీ యూజర్ అనుమతినిచ్చే లావాదేవీలు, నగదు పరిమితులు మరియు ఖర్చులను నిర్వహించడంతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా తన యూపీఐ సర్కిల్లో చేర్చవచ్చు. ఈ విధానం వ్యక్తిగత బ్యాంక్ ఖాతా సరఫరాలో ఉండి కుటుంబ సభ్యులకు పేమెంట్ సౌకర్యాన్ని అందిస్తుంది. అన్ని వర్గాలకు సౌకర్యం. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎన్పీసీఐ ఎప్పటికప్పుడు యూపీఐ వ్యవస్థను అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంచేందుకు శ్రమిస్తున్నాయి. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి వారికి కూడా సమానంగా అందుబాటులోకి వస్తుంది. యూపీఐ ద్వారా పెద్ద నగరాల్లో ఉన్న వాణిజ్యదారులు మాత్రమే కాదు, చిన్న వ్యాపారులు, రైతులు, పేద ప్రజలు కూడా లావాదేవీలు చేయడం చాలా సులభంగా చేయగలుగుతున్నారు. ఈ విధంగా యూపీఐ వ్యాప్తి, మార్పులు మరియు కొత్త ఫీచర్లతో డిజిటల్ పేమెంట్స్ పరిశ్రమ మరింత విస్తరించి సమర్థవంతంగా పనిచేస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్, రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ న్యూ ఫ్యూచర్స్. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ విస్తరణలో ప్రధానమైన భాగంగా మారింది. 2022 సెప్టెంబర్లో ప్రారంభమైన యూపీఐ లైట్ ఇప్పటి వరకు అనేక ప్రయోజనాలు మరియు సౌకర్యాలను అందించింది. ఈ విధంగా యూపీఐ అనేక కొత్త ఫీచర్లతో మరింత వేగంగా విస్తరిస్తుంది. ప్రతి కొత్త ఫీచర్ ద్వారా యూజర్లకు మరింత సౌకర్యం కల్పించడం, పేమెంట్లను మరింత సులభంగా చేయడం మరియు కొత్త ట్రాన్సాక్షన్లు చేయగలుగుతున్న అవకాశాలను అందించడం జరిగిపోయింది. ఇప్పుడు వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. యూపీఐ లైట్ 2022 సెప్టెంబర్లో లాంచ్ అయింది. ఇది చిన్న పేమెంట్ చేయడం చాలా సులభంగా చేస్తుంది. ముఖ్యంగా ఈ సిస్టంలో గరిష్టంగా ₹1,000 వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు మరియు ఇది చేసినప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఈ ఫీచర్ తో ₹5,000 వరకు వ్యాలెట్ పరిమితి కూడా ఉంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి గరిష్టంగా ₹1,000 వాడవచ్చు. యూపీఐ లైట్ ద్వారా ఇలాంటి చిన్న పిల్లర్ పేమెంట్స్ నెరవేర్చుకోవడం చాలా సులభం. ఈ ఫీచర్ ప్రస్తుతం పలు యాప్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో పేమెంట్లు చేయడానికి లైట్ యాప్ లో క్యాష్ అప్లోడ్ చేయడం అవసరం. యూపీఐ 123 పే. ఈ ఫీచర్ ప్రధానంగా ఫీచర్ ఫోన్లు వాడే వారికి అందుబాటులో ఉంది. ఇవి స్మార్ట్ ఫోన్లు కాకపోయినా వారు కూడా యూపీఐ సేవలను ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ అవసరం లేకుండా యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఒక నిర్దిష్ట నంబర్ను డయల్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. ఈ విధానంలో ₹10,000 వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. గతంలో ₹5,000 వరకు మాత్రమే ట్రాన్సాక్షన్ పరిమితి ఉండేది, కానీ ఇప్పుడు ఈ పరిమితిని ₹10,000గా పెంచడం జరిగింది. యూపీఐ ఫర్ ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ప్రవాస భారతీయులు ఇప్పుడు యూపీఐ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకునే అవకాశం పొందారు. ఈ ఫీచర్ ద్వారా ఎన్ఆర్ఐలు తమ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లను ఉపయోగించి యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, సౌదీ అరేబియా, ఒమన్, హాంకాంగ్, యూఏఈ వంటి దేశాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది విదేశాల్లో ఉన్న భారతీయులకు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు సులభంగా చేయడానికి అనుమతిస్తుంది. యూపీఐ పే నౌ. ఇది ఇండియా మరియు సింగపూర్ మధ్య యూపీఐ పే నౌ ఇంటర్లింక్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావడంతో మరింత సౌకర్యవంతమైన పేమెంట్ వ్యవస్థ రూపొందింది. ఈ ఫీచర్ ద్వారా రెండు దేశాల మధ్య ఇన్స్టెంట్ పేమెంట్ చేయవచ్చు మరియు దీనికి సంబంధించిన ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం పలు భారతీయ బ్యాంకులు ఈ సిస్టంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ వ్యవస్థ ద్వారా రోజు గరిష్టంగా 60,000 రూపాయల వరకు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. యూపీఐ ఇన్స్టెంట్ లోన్స్. యూపీఐ ఇన్స్టెంట్ లోన్స్ అనే కొత్త ఫీచర్ 2023 సెప్టెంబర్లో ప్రవేశపెట్టబడింది. ఇది పేటీఎం, గూగుల్ పే, భీమ్ వంటి యూపీఐ యాప్స్లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా ప్రీ అప్రూవ్డ్ లోన్స్ పొందడం చాలా సులభం. యూజర్స్ యొక్క క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఆయా బ్యాంకులు లోన్ అమౌంట్ ని నిర్ణయిస్తాయి. ఇది పూర్తిగా డిజిటల్ ప్రాసెస్ ద్వారా మంజూరవుతుంది. పలు బ్యాంకులతో టైఅప్ అయ్యి ఈ లోన్స్ యూజర్లకు అందజేయబడతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే యూపీఐ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మరింత సులభంగా, వేగంగా మరియు భద్రంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించేందుకు దోహదపడుతుంది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కొన్ని కొత్త విధానాలు, పేమెంట్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ లైట్, యూపీఐ 123 పే, ఎన్ఆర్ఐ యూపీఐ, యూపీఐ పే నౌ, యూపీఐ ఇన్స్టెంట్ లోన్స్ వంటి ఫీచర్లతో వినియోగదారులు మరింత విస్తృతంగా యూపీఐ సేవలను ఉపయోగించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూబ్ బిజినెస్ ఛానల్.